నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల పట్టణంలోని గోదావరి ఒడ్డున నిర్మించిన మహాప్రస్థానం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినట్లు ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. మంచిర్యాల మహాప్రస్థానంను సోమవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. మంగళవారం నుంచి మహాప్రస్థానం అందుబాటులోకి వస్తుందని తెలుపుతూ సోలార్ విద్యుత్ నిర్వహించేలా ఏర్పాటు చేసిన మహాప్రస్థానానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా అందుకోగా మహాప్రస్థానంలోని శివుని విగ్రహం వద్ద కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. వరల్డ్ రికార్డ్స్లో దీనికి చోటు దక్కుతుంది, అవార్డు కూడా వస్తుంది. ఒకసారి వస్తే కంట్రీ నుంచి కానీ బయట కంట్రీ నుంచి చాలా రకంగా డొనేషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 100 రోజులు కంప్లీట్ చేయడం ఒకటి. రెండోది, దేశంలో ఎక్కడ లేని విధంగా టోటల్ గ్రీన్ అంటే గ్రీన్ కిలోమీటర్ మొట్టమొదటిది, దేశంలోనే మొట్టమొదటిది. ఇంకొక దీంట్లో ఒక స్పెషాలిటీ ముఖ్యమైనదంటే కోటీశ్వర్లు అయినా కూడా, రోజు కూలి చేసేవారైనా కూడా ఇద్దరు పక్కపక్కకు క్రిమేషన్ జరిగే తట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రకారం మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం కర్రలతో చేసేదానికి 8 ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కూడా ఇంకొక 2 నెలలు పడతాయి. ఆర్డర్ ఇచ్చిన వస్తున్నాయి. దీని ద్వారా 10 మంది ఇటే టైం ఒకటేసారి చేసుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు మనిషికి 300-400 మంది వచ్చినా కూడా ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు. అకామిడేషన్ ఇక్కడ రేపటి నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. తర్వాత బీద వాళ్లకు ₹1 ఛార్జ్ చేయకుండా కట్టలతో పూజ సామాగ్రి, పూజ అయ్యగారులు వాళ్ళు ఏదన్నా రేపు కార్యక్రమాలు చేసుకున్నా కూడా, భోజనం గిట్ట కావాలన్నా కూడా 50 మందికి డోనర్లు చాలామంది రెడీ ఉన్నారు. అన్ని క్యాటరింగ్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ రకంగా దేశంలో మొట్టమొదటిసారి. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద వాటిలలో ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ ఉన్నది. కేతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభంతో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ నెరవేరిందని వారు తెలిపారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరింది. కేతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభమైన వేళ పురప్రజానికం మురిసింది. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని, ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు. కరోనా సమయంలో నిలిచిన ఆజ్ని ప్యాసింజర్ రైలును పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణిలో కాక వెంకటస్వామి మొదలుపెట్టిన పెన్షన్ స్కీమ్ను నేడు 10,000కు పెంచాలని సంబంధిత మంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, త్వరలోనే పెన్షన్ పెరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆజ్ని రైలును రవీంద్రకని రైల్వే స్టేషన్లో నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన 3 నెలల్లోనే బ్రిడ్జిని ప్రారంభించాలని దృఢంగా ఉన్నప్పటికీ గుత్తదారునికి కావాల్సిన నిధులు, భూ నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో రాకపోవడంతో కొంత ఆలస్యమైందని, వెంటనే వారికి రావాల్సిన నిధులు మంజూరు చేయించి పనులను వేగవంతం చేయడం, బ్రిడ్జిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ ఆజీజ్, యాకూబ్ అలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ట్రైన్స్ గురించి కూడా అప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అజ్ని ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు. దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను, అక్కడ మన జిఎం గారితో మాట్లాడినాను. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఆ రైల్ కూడా రీస్టార్ట్ చేసి కేవలం మన ఏరియాకే స్టార్ట్ చేసినారు. చాలామంది పార్లమెంట్లో గుంపుకున్నారు, మీరు పెద్దపల్లికి ఎట్లా ఓపెన్ చేస్తారు, మాకెందుకు చేయలేదని చెప్పి కూడా వారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మందమరి స్టాప్స్ కూడా అడిగినారు, అది పెండింగ్ ఉన్నది. ఇంక రామకృష్ణపురంలో కూడా ఈ 2 స్టాప్స్ పెండింగ్ ఉన్నాయి, అది ఫాలోఅప్ చేస్తున్నాము. దాని మీద కూడా పనిచేసి
ట్రైన్స్ విషయంలో కూడా స్టాపేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పనిచేస్తామని చెప్పి మీకు మళ్ళీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. జై కాకా. మన NH-63 రోడ్ విషయం మీద కూడా మాట్లాడాలి, ఎందుకంటే దాని మీద చాలా ఫాలోఅప్ చేసినాము. వివేక్ గారు కూడా వచ్చినారు, అప్పుడు నితిన్ గడ్కరీ గారితో కలిసి సార్ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నారని మాకు డిస్క్రిమినేషన్ చేయొద్దు అనగానే వారి మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇంతకుముందు ఏం చేశారంటే ఇది మా డిపార్ట్మెంట్ కాదు, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలంటుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ దగ్గర పోతే ఇది మాది కాదు, రోడ్ మినిస్ట్రీ దగ్గర పోవాలని చెప్పి ఇట్లా తిప్పించుకున్నారు. కానీ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. జోడువాగ్ ఇష్యూ కూడా మీ అందరికీ తెలుసు. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా పోతుంటే లేలే ఇది ఫారెస్ట్ ఏరియాలో వస్తుంది, దీన్ని ముట్టరాదు, దీన్ని కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఏం చేయొద్దు, చాలా కష్టాలు ఉన్నాయని చెప్పినారు. కానీ దాని మీద కూడా కృషి చేసి అది క్లియరెన్స్ తెప్పించుకొని NH-63 కూడా రోడ్ వర్క్స్ ప్రారంభం అవుతున్నాయి. అది కూడా తొందరగా అయిపోతుందని చెప్పి మీకు ఒక మంచి వార్త తెలియజేస్తున్నాను. మరి ఇంకో ముఖ్యమైన విషయము, నేతకాని భవన్కి కూడా నా MP ల్యాండ్స్ నుంచి మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా 50 lakhs వరకు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసినామని చెప్పి ఒక మంచి వార్త మీ అందరూ చెప్తున్నాను. ఇట్లా ఒక్కొక్క కమిట్మెంట్ ఏదైతే చేసినామో ఖచ్చితంగా దాని మీద పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరి ఆశీస్వాలను కోరుతూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇదే ఒకటే కాదు పని R&B తరఫున. మొన్న నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఇంకా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్పినాను, మా ప్రాంతంలో ఇంకెక్కువ నిధులు కావాలంటే 70 కోట్ల రూపాయలు, 70 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి శాంక్షన్ చేయడం జరిగింది రోడ్ల మరమ్మతు రెన్యూవల్స్ కోసం. సో అన్ని చోట్ల కూడా ఫాలోఅప్ చేసి మనకు ఏదైతే మన ప్రాంతానికి అభివృద్ధి కావాలో ఈ అన్నిట్లో కూడా మనం కష్టపడుతున్నాము. మీరు కానీ అందరూ అనుకుంటారు సార్ రేపే పని అనుకోవాలి, కాదు రేపే కాదు పని. నేను నిన్న చాలా ఆశ్చర్యపడిపోయినా, ఎందుకంటే వెంకంపేటలో TV9లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక క్లిప్పింగ్, ఏమని అక్కడ బిందెలతోని బతుకమ్మ ఆడుతున్నారు, నీళ్ళు వస్తలేవని. కానీ నిన్న RWS ఇంజనీర్ పోయినప్పుడు అక్కడ ఆ బోర్వెల్ నడుస్తున్నది, కేవలం ఎమ్మెల్యేని దుష్ప్రచారం చేయాలని చెప్పి అది ఆ క్లిప్పింగ్ వేయడం జరిగింది. అయితే నేను చెప్పిన RWS మీరు కూడా చెప్పండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ప్రజలలో ఒక ఆందోళన క్రియేట్ చేస్తే అది సరైన పద్ధతి కాదు. అవసరం ఉంటుంది డెఫినెట్లీ. 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక బోర్వెల్ వేయలేదు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ కూడా మేలు చేయాలని చెప్పి మేము కష్టపడుతున్నాము. కొన్ని లోపాలు ఉంటాయి, అన్ని 100% కాదు. మనం కూడా ఇల్లు నడిపించుకునేటప్పుడు 100% అన్ని మంచిగా ఉంటాయమ్మా, కొన్ని ఉంటాయి, తప్పులు ఉంటాయి, డిలేస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేసుకునే అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఓపిక పడాలి. డెఫినెట్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వము మీకు అందరికీ కూడా మేలు చేస్తుందని చెప్పి మీ అందరికీ ఇంకొక భరోసా ఇవ్వాలని ఉంది. మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం అందరం కూడా 200 యూనిట్లు ఫ్రీ కావాలని మేము మాట ఇవ్వడం జరిగింది. అందరికీ 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా లేదమ్మా? మొదలు ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ 200 యూనిట్లు మంచిగా చేతులు ఎత్తండి అమ్మా, కొందరు ఎత్తున్నారు ఇది అందరికీ. సో కొన్ని చోట్ల నేను పోయిన చోట్ల కొన్ని చోట్ల 500 రూపాయల గ్యాస్ ఏదైతే ఉన్నదో కొందరికి రావట్లేదు అని చెప్పి అంటున్నారు. కానీ నీ ఎలిజిబిలిటీ లేకుండా రాదు, నువ్వు సింగర్ అనే ఎంప్లాయ్ అయితే రాదు. చెప్తాను ఇప్పుడు మన కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పినాను, ఈ 500 రూపాయల గ్యాస్ కూర్చోయాలి ఇస్తాను. అడిగినవా నాకు కండువా వేసుకున్న కూర్చో ఇస్తాను, కూర్చో. అరే పెన్షన్ నేను ఏమంటున్నా నువ్వేమంటున్నావు పెద్ద ఆయన? పెన్షన్ల గురించి కలెక్టర్ గారు ఇప్పుడే ఏం చెప్పారు, ఈ మంత్ ఆఖరి నుంచి అందరికీ కూడా కార్డులు వస్తాయి, ఓపిక పడాలి. ఎందుకంటే మీ ఆవేదన నాకు తెలుసు, ఇట్లా అందరి ముందు మీరు ఇట్లా మీటింగ్ డిస్టర్బ్ చేస్తే కూడా మంచిది కాదు. ఎందుకు లేట్ అవుతున్నదంటే అందరు కూడా గమనించాలి ఈ విషయం. ఈ కొత్త కార్డు ఏదైతే ఇస్తున్నారో రేషన్ కార్డు, దీన్ని ఫ్యామిలీ కార్డు అంటారు. ఈ ఫ్యామిలీ కార్డుల ఎవరెవరికి ఏమేమి అర్హత ఉంటుంది, ఎంతమందికి ఈ ఫైన్ రైస్ బియ్యం లభించాలో, రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఈ సంవత్సరం వీళ్ళు ఎన్ని నిధులు ఖర్చు పెట్టుకున్నారు, వీళ్ళకి రుణమాఫీ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా
ఈ ఫ్యామిలీ కార్డులో వస్తుంది. అయితే మీరు 10 సార్లు ఇక్కడక్కడ తిరిగేది అవసరం ఉండదు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డుని ప్రిపేర్ చేయడానికి సాఫ్ట్వేర్ కోసము టైం అవుతుంది. అందుగురించి రేషన్ కార్డులు అన్నీ కూడా డిలే కావడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 85 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినారు. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డు సుమారు ఇంకా 20-25 లక్షల కార్డులు, అంతేనా? కరెక్ట్గా 25 లక్షల కార్డులు వస్తాయి. ఎవరైతే నిజంగా అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా కొత్త కార్డులు రాబోతున్నాయి. కొందరు పెద్ద మనుషులు ఉన్నారు, కొందరు సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, కొందరు అర్హత లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరికీ ఒక ఆశ ఉన్నది, మాకు కూడా కార్డు రావాలి, మాకు కూడా కార్డు రావాలి. ఎందుకంటే నేను మొన్న ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని మందమరి బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను పట్టణ పురవీధుల్లో అంటించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల అద్భుత పాలన, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ఎన్నో విషయాల గురించి మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బాల్క సుమలన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే చెలో వరంగల్ సభ ఏదైతే ఉన్నదో ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్తకు ఇవాళ అండగా ఉంటూ పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ రేపు జరిగేటువంటి సభలో కేసీఆర్ గారు మాట్లాడబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క చెందూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోస్టర్లను ముఖ్యమైనటువంటి కూడలలో అంటించడం జరుగుతుంది. ఇవాళ ఎంతో మహోత్తరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి చేసినటువంటి ఘనత పెద్దలు కేసీఆర్ గారిది. ఇవాళ ఏదైతే 14 సంవత్సరాలు వనవాసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9.5 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారి పాలనను ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. ఇవాళ వారు చేసినటువంటి అభివృద్ధి, వారు ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాలే ఇవాళ ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా అందడం జరిగింది. ఇవాళ దొంగ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇలా ఎంతో మంది లబ్ధిదారులకు ఇవాళ కనీసం పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అట్లాంటి కేసీఆర్ గారి వల్ల పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగిందో ఆ యొక్క సభకు ప్రతి ఒక్కరు కూడా అందరూ రావాలని చెప్పి కూడా కార్యకర్తలు అందరూ కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో చెన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా దాదాపు 3000 మంది కార్యకర్తలతో కూడా 27వ తారీఖు నాడు సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ఈ సభను ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా వెళ్ళి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలన్నటువంటి ఉద్దేశంతో, ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వబోతున్నటువంటి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ బయటికి వెళ్ళి ఇవాళ ఖచ్చితంగా కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. రావాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను కోరడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ నియోజకవర్గాన్ని కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చేసినటువంటి సుమనన్న ఇవాళ ఈ ప్రాంతంలో ఇవాళ ఇంత పెద్దగా అభివృద్ధి చేయడం అనేది కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేనటువంటి సంఘటనలు ఇవాళ ఎన్నో ఉన్నాయి. అట్లాంటిది ఇవాళ ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో కుంటుపడడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ నియోజకవర్గం ఉన్నది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనించడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి తగినటువంటి సూచనలు చేయడానికే ఈ యొక్క సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది. దాదాపుగా
లక్షల మందితోటి వల్ల ఆ సభకు తరలి వెళ్ళేటువంటి ప్రజలు సన్నద్ధం అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ సభగా జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సభకు హాజరు కావాలని కూడా కోరడం జరుగుతుంది. శ్రీరాంపూర్ ఏరియా ఐఈడి డీజీఎంగా పనిచేస్తున్న చిరంజీవులు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతి చెందాడనే వార్త తెలుసుకున్న అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీరాంపూర్ ఏరియా ఐఈడి డీజీఎంగా పనిచేస్తున్న చిరంజీవులు గుండెపోటుతో మృతి చెందాడు. జీఎం కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో చిరంజీవులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజువారీగా వెళ్తున్నట్లుగానే సాయంత్రం ఆయన సీసీసీలోని ఆఫీసర్ క్లబ్లో షటిల్ గేమ్కు వెళ్లాడు. ఆట ముగిసిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాత భోజనం చేశాడు. అనంతరం ఆయన గుండెపోటుకు గురై శరీరం మొత్తం ఒక్కసారిగా చెమటలు పట్టి కుప్పకూలిపోయాడు. భార్య ఆందోళనకు గురై ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించడంతో ఆయనను రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం ఉదయం ఆయన మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీఎం శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియాతో పాటు సింగరేణిలోని వివిధ ఏరియాలకు చెందిన అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు. ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే చిరంజీవులు హఠాన్మరణం పొందడంపై సింగరేణి అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంచి అధికారిని కోల్పోవడం బాధాకరమని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో తనతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న చిరంజీవులు మృతి చెందడం బాధ కలిగించిందన్నారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని ఐఈడి విభాగంలో డీజీఎంగా పనిచేస్తున్న చిరంజీవులకు భార్య జ్యోతి, ఇద్దరు కొడుకులు వినీత్, రోహిత్లు ఉన్నారు. పెద్ద కుమారుడు వినీత్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు రోహిత్ జార్జియా దేశంలో వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. ఆయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దల్లిపాడు గ్రామం కాగా మంచిర్యాలలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామంకు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 27న వరంగల్లో జరిగే సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. చూపించినందుకు తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించద్దు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థిని వేధించి ఆత్మహత్యకు కారణమైన టీచర్ కళ్యాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా నాగనూరులో తోటి విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా నాగనూలులో 10 రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తేదీ విద్యార్థిని తన చేయి కోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. 10 రోజులైన టీచర్పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంగ్లీష్ టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థులు మరోసారి మండుటెండలో ధర్నా చేశారు. అన్నా మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల. ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు. కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము. మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఏ విషయంలో సరే. స్నాక్స్ బెల్ కొడుతుంది, అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడుతుంది, స్నాక్స్ పెట్టించుకుంటే స్టడీ బెల్ కొడుతుంది. స్టడీ వరకు రాని వాళ్ళని ముక్కు చెంపలేపిస్తుంది. మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవ్వడానికి అయితే మేము రాలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద వేసిపోతారు. కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది. మేము ఒక 1 minute లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫోటోస్ తెలియదు, కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది. వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు అని. గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా.
ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేసే మన కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంటే కదా టీచర్ స్టేజ్కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది. సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ లా మొత్తము ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది. అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది, మమ్మల్ని సఫర్ చేస్తుంది. అది కూడా డైరెక్ట్ చెప్పదు సార్. క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందలా తిడుతుంది. పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది. మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి గీతా మేడం వాళ్ళు వస్తే ఆ మేడం కి చెప్పినామని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని. అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము. మాకైతే న్యాయం చేయాలి సార్. న్యాయం చేయకపోతే ఎన్ని రోజులకున్నా ఈయనే ఉంటాం. మాకు మాత్రం మేడం అయితే వద్దు. కొత్త మేడం అసలు చదువుతాం, లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బయటనే కూర్చుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. 3 ప్రసారమైన సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.